ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగున్నారని, క్రిస్మస్ కొరకు ఎంతో ఆశతో తేరి చూస్తున్నట్లు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యం కూడా అదే మనకు బలపరుస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ప్రథమ ఫలము. దేవుని కుమారుల్లో ఆయన ప్రథమ ఫలము. ఆయన తర్వాత వచ్చే ఫలాలన్నీ మనమన్నమాట. కాబట్టి ఈ దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారనే ఆ గొప్ప ఆశతోటి దేవుడు సృజించిన సృష్టి కూడా తేరి చూస్తూ కనిపెట్టుచున్నదని వాక్యం బయలుపరుస్తుంది. ఇది మనకు ఒక గొప్ప నిరీక్షణను గుర్తు చేస్తుంది. ఎందుకంటే పాపం కారణంగా సృష్టి బాధలోకి పడిపోయింది. అయినప్పటికీ దేవుడు తన పిల్లల ద్వారా సృష్టిని నూతనంగా చేయబోతున్నాడనే నిరీక్షణ ఈ సమస్త సృష్టికి ఉంది. ఏ విధంగానైతే మనం దేవుని కుమారులమై మన జీవితంలో ఆయన మహిమ ప్రతిఫలించినప్పుడు సృష్టి కూడా విముక్తి పొందుతుంది. కాబట్టి క్రీస్తు పుట్టుక ద్వారా కేవలము నువ్వు నేను విముక్తి పొందం, కానీ సకల సృష్టి కూడా ఆయన పుట్టుక ద్వారా విముక్తి పొందుతుంది అని ఈ వాక్యం మనకి బలపరుస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం నిరీక్షణతో జీవించాలి. కష్టాలు, బాధలు ఉన్నా అవి శాశ్వతం కాదు. దేవుడు తన సమయంలో తన కుమారులను మహిమతో ప్రత్యక్షపరుస్తాడు. అందువలన మనము పరిశుద్ధతలో, విశ్వాసంలో నిలిచి దేవుని పిల్లలుగా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనికరం గల దేవా, మాకు దేవుని కుమారులమనే గౌరవాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ఈ లోకంలో ఉన్న బాధల మధ్యలో కూడా మీరు మాకు ఒక గొప్ప నిరీక్షణని ఇచ్చారు తండ్రి. మా జీవితాల ద్వారా మీ మహిమ వెలుగొందినట్లు మమ్మల్ని నడిపించండి. నీ ప్రత్యక్షతను ఆశతో ఎదురుచూస్తూ విశ్వాసంలో స్థిరంగా ఉండే కృపను మాకు దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.